హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మన ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ 2018లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోని జనరల్ సైన్స్ క్వశ్చన్స్ని మనం మాట్లాడుకున్నాం. అందులో భాగంగా మనం చాలా రోజుల్లో జరిగిన పేపర్స్ మాట్లాడుకొని ఇక చివరిగా జరిగింది 31st ఆగస్ట్ అనమాట. 31st ఆగస్ట్ రోజున జరిగిన ఫస్ట్, సెకండ్, థర్డ్ షిఫ్ట్ పేపర్ ఈ మూడింటిని కూడా మనం మాట్లాడుకున్నాం అనుకోండి. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ని మనం డిస్కస్ చేసుకునే వాళ్ళం అవుతాం. నాకు ఫస్ట్ షిఫ్ట్ పేపర్ దొరకలేదు, నేను దాన్ని సెర్చ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ పేపర్ ఉంది కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ పేపర్లో మాట్లాడుకుందాం. ఇదే సమయంలో ఫస్ట్ షిఫ్ట్ పేపర్ కూడా నేను వెతికి దాన్ని కూడా చేస్తాను. ఇంకేమైనా మిస్ అయితే ఆ పేపర్స్ కూడా చేసి కంప్లీట్గా ఒక 30 షిఫ్ట్ పేపర్ల వరకు మనం ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఎవరైతే ఇంకా మన ప్లేలిస్ట్ చూడలేదో మన ఛానల్లోనికి వెళ్ళి ప్లేలిస్ట్ చూడండి. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కాన్సెప్ట్ వైజ్గా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్తో నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ పేపర్ సిరీస్ కూడా తీసుకొస్తాను. ఎగ్జామ్స్ చాలా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది అన్న లెవెల్లో ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ ఈ 3 లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని పేపర్స్ కూడా తీసుకొస్తాను. ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు దానికి తగ్గట్టుగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏ ఇబ్బంది పడమాకండి, ముఖ్యంగా టెన్స్ అవ్వమాకండి. ఓకేనా? వీ కెన్ ఈజీలీ క్వాలిఫై దట్ ఎగ్జామ్. భయపడాల్సిన పనేమీ లేదు. ఓకేనా? సో జాగ్రత్తగా ఉండండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నాతో మాట్లాడచ్చు. తప్పనిసరిగా నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా పర్సనల్ గైడెన్స్ కావాలన్నా సరే నేను తప్పనిసరిగా ఇస్తాను. భయపడాల్సిన పనేమీ లేదు. కుదిరితే మనం ఒక లైవ్ వీడియో కూడా చేద్దాం. లైవ్ వీడియో కూడా చేసుకొని క్లియర్గా సజెషన్స్ అనేవి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో ఏఎల్పి ప్రిలిమ్స్ మనం క్వాలిఫై అవ్వాలి. దిస్ ఈజ్ అవర్ టార్గెట్. దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవుదాం. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని ఆప్షన్స్ని మీరు అడిగినట్టే హైడ్ చేశాను. ఎవరైతే నాతో పాటు ఈ సెషన్ని ప్రాక్టీస్ సెషన్గా మార్చుకుంటారో ప్రతి క్వశ్చన్ చోట మీరు వీడియోని పాస్ చేసుకొని దాన్ని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఆ ఆప్షన్కి ఆన్సర్ చేయండి. టోటల్ లాస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి కూడా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? మినిమం ఒక 20 క్వశ్చన్స్ అనుకుంటే మీకు ఎన్ని వచ్చినాయి. 15 ఎబో వస్తున్నాయి అంటే మీరు టాప్లో ఉన్నట్టే, 10 ఎబో వస్తున్నాయి అంటే మీరు యావరేజ్గా ఉన్నట్టే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్ ఈజ్, ఇదిగో చూడండి. ద ఫస్ట్ సైన్స్ క్వశ్చన్ దేని మీద అడిగారు అంటే లైట్ అనే టాపిక్ మీద అడిగిన క్వశ్చన్. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఇచ్చారు క్వశ్చన్లో. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంతా 30 సెంటీమీటర్స్. ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ అన్నాడు. ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు. సైన్తో పాటు మనకి చెప్పండి, సైన్ కూడా మెన్షన్ చేయండి అన్నాడు. ఓకేనా? ఎందుకు సైన్ మెన్షన్ చేయమన్నారంటే కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. కాన్కేవ్ అయితే ఎఫ్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది. ఫోకల్ లెంత్ షుడ్ ఆల్వేస్ టేక్ నెగిటివ్ అనమాట. అదే కాన్వెక్స్ అనుకోండి, ఎఫ్ అనేది పాజిటివ్ ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. మిర్రర్ అయినా లెన్స్ అయినా కాన్కేవ్ ఈజ్ నెగిటివ్, కాన్వెక్స్ ఈజ్ పాజిటివ్. దేంట్లో? ఫోకల్ లెంత్లో అనమాట. ఇప్పుడు ఇది మనం తీసుకున్నాం కాన్కేవ్ మిర్రర్. దీన్ని పి అంటారు, దీన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు, దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు దీన్ని. ఓకేనా? చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ని ఎఫ్ అంటారు, ఇక్కడి నుంచి ఇంకో డిస్టెన్స్ని ఎఫ్ అంటారు. అంటే ఎఫ్ నుంచి పి వరకు ఉన్న డిస్టెన్స్ని రేడియస్ అంటారు. ఇది ఒక సర్కిల్కి రేడియస్ అనమాట. ఇలా మనం సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఇది రేడియస్. సో రేడియస్ అంటే ఎన్ని ఎఫ్లు ఉన్నాయి? 2 ఎఫ్లు ఉన్నాయి. కాబట్టి ఆర్ ఈక్వల్ టు 2F, అది ఫార్ములా. ఆర్ ఈక్వల్ టు 2F. ఆల్రెడీ నేను ఇదే ప్రాబ్లమ్స్ మన వీడియోస్లో కూడా చేశాను. మిర్రర్స్ మీద ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేశాను కదా, దాంట్లో కూడా ఇదే ప్రాబ్లం చేశాను. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో వీళ్ళు ఒకసారి చూసారండి. ఆర్ ఎంత ఇచ్చాడు? 30 ఈక్వల్ టు 2F. 30/2 ఈక్వల్ టు F. 2 1 2 15. F ఈక్వల్ టు 15. పాజిటివా నెగిటివా? క్వశ్చన్లో ఏమన్నాడు? కాన్కేవ్ అన్నాడు. కాన్కేవ్ అంటే నెగిటివ్. సో -15 సెంటీమీటర్స్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఎక్కడుంది? ఇదిగోండి -15. చూసారా? ఆర్ ఈక్వల్ టు 2F అనే చిన్న పారామీటర్ తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? మిర్రర్ మీద ఐడియా ఉంది. ఓకేనా? ఎఫ్ నుంచి పి వరకు ఫోకస్ పాయింట్ నుంచి
పి వరకు ఉన్న డిస్టెన్స్ ని డబుల్ ఆఫ్ ఫోకల్ లెంత్ అంటారు. దాన్ని రేడియస్ అని కూడా పిలవచ్చు. ఆర్ ఈక్వల్ టు 2f. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇదిగోండి, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఓవ్యూమ్? ఓవ్యూమ్ అంటే ఎక్సెల్ అనమాట. ఎక్సెల్ తెలుగులో అండం. అండం ఆడవాళ్ళలో విడుదలవుతూ ఉండిద్ది. ప్రతి నెలలో ఆడవాళ్ళలో ఒక అండం విడుదలవుతూ ఉండిద్ది. దాన్ని ఏ పద్ధతి అంటారు? ఆ ప్రొడక్షన్ ఆఫ్ అండం, ఆ అండం వృద్ధి చెందడాన్ని తెలుగులో ఏ పద్ధతితో పిలుస్తారని అడిగాడు. తెలుగులో ఆప్షన్స్ ఇవ్వలేదులే. ఇంగ్లీష్లో అయితే ఏమంటారు? ఓజెనిసిసా, మెనార్కేనా, మెన్స్ట్రుయేషనా, అడాలసెన్సా? ఈ 4 ఆప్షన్స్ లో ఏదో మీరు పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. చూడండి, ఓవ్యూమ్ అండం విడుదలయ్యే పద్ధతిని ఏమంటారంటే ఓజెనిసిస్ అంటారు. ఓకేనా? ప్రొడక్షన్ ఆఫ్ ఓవ్యూమ్ గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళ ఒక రీప్రొడక్టివ్ పార్ట్ లో ముఖ్యంగా ఉండే భాగాలు ఏంటంటే ఫస్ట్ సర్విక్స్ కింద వజీనా భాగం అంటారు. ఇక్కడే పురుషుల్లో నుంచి స్పెర్మ్ వెళ్ళి ఆడవాళ్ళ వజీనా పార్ట్ లో పడిద్ది. దీన్ని బర్త్ కెనాల్ అంటారు. బిడ్డలు పుట్టేటప్పుడు కూడా ఈ కెనాల్ ద్వారా బయటకు వస్తారనమాట. నెక్స్ట్ యుటేరస్, గర్భాశయం. బిడ్డ పెరిగేది గర్భంలోనే కదా, గర్భాశయం అంటారు యుటేరస్. నెక్స్ట్ ఫాలోపియన్ ట్యూబ్. ఫెర్టిలైజేషన్ జరిగేది ఎక్కడ అంటే ఫాలోపియన్ ట్యూబ్. ఈ 4 భాగాలు ఆడవాళ్ళ రీప్రొడక్టివ్ భాగంలో ముఖ్యమైన భాగాలు. అయితే ఈ మొత్తాన్ని కలిపి మనం ఓవరీస్ అంటాం. ఓకేనా? ఓవరీస్ మొత్తంగా దాంట్లో ఓవ్యూమ్ అనేది జనరేట్ అయిందనమాట. అండాశయం, అండాలు అంటారు. దీన్ని అండాలు అంటారు, గుర్తుపెట్టుకోండి. మెనార్కీ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవడం. ఆడవాళ్ళకి మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యింది, ఋతుస్రావం అంటారు తెలుగులో. అర్థమైందా? మంత్లీ అనేది బ్లడ్ లాస్ అనేది జరిగిద్ది అనమాట. అది ఏ ఏజ్ స్టార్ట్ అయింది అంటే 10 నుంచి 15 సంవత్సరాల వయసు అప్పుడు స్టార్ట్ అయింది. దాన్ని మెనార్కే, స్టార్టింగ్ ఏజ్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటారు. మరి మెనోపాజ్ అంటారు. మెనోపాజ్ పేర్లోనే ఉందిగా, పాజ్ అంటే ఆగిపోవటం. 45 నుంచి 55 సంవత్సరాలు వచ్చేసరికి ఆడవాళ్ళలో ఋతుస్రావం ఆగిపోయింది. స్టార్ట్ అవటాన్నేమో మెనార్కీ అంటారు, ఆగిపోవటాన్నేమో మెనోపాజ్ అంటారు. ఓకేనా? మెన్స్ట్రుయేషన్ అంటే ఋతుస్రావం మాట్లాడుకున్నాం. అడాలసెన్స్ అంటే కౌమార దశ, తెలుగులో కౌమార దశ. ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిద్దో ఆడవాళ్ళు పెద్ద మనుషులు అవుతారనమాట. దాన్ని కౌమార దశ అంటారు. అప్పుడు వాళ్ళ బ్రెస్ట్, అదేవిధంగా వాళ్ళ హెయిర్, వాళ్ళ బాడీలో కూడా చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ పెద్దకు వచ్చాడు అని చెప్పడాన్ని అడాలసెన్స్ అంటారు. కానీ ఆడవాళ్ళలో ఇండికేషన్ గా మెన్స్ట్రుయేషన్ జరిగిద్ది, మగవాళ్ళలో అయితే స్పెర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎందుకైనా మంచిదని చెప్పి మీకు ఒక అవగాహనగా ఇస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్ ఆఫ్ ఏ గివెన్ వెలాసిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ దెన్ విల్ ఇట్ ఎఫెక్ట్స్ ఇట్స్ వేవ్ లెంత్? ఫ్రీక్వెన్సీని పెంచినప్పుడు వేవ్ లెంత్ ఏమైంది అని అడిగాడు. వేవ్ లెంత్కి ఏం కాదా? వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయిద్దా? వేవ్ లెంత్ డిక్రీజ్ అయిద్దా? వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ రెండు అయిద్దా? ఈ 4 ఆప్షన్స్ లో ఏదో ఆన్సరో మీరు చెప్పాలి. చూడండి, ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా లాంబ్డాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉండిద్ది. దట్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/వేవ్ లెంత్. కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరిగిందనుకో వేవ్ లెంత్ తగ్గిద్ది, ఫ్రీక్వెన్సీ తగ్గిందనుకోండి వేవ్ లెంత్ పెరిగిద్ది. ఆపోజిట్ గా జరిగిద్ది అనమాట ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే. ఇప్పుడు ఇంక్రీజ్ అన్నాడు, ఫ్రీక్వెన్సీ పెరిగింది కదా, మరి వేవ్ లెంత్ అవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/వేవ్ లెంత్ గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్. ఎస్, అవర్ సైన్స్ క్వశ్చన్. ఇఫ్ మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ త్రిబుల్డ్ దెన్ కైనెటిక్ ఎనర్జీ విల్ బి అన్నాడు. కైనెటిక్ ఎనర్జీ మొమెంటమ్ని 3 రెట్లు పెంచాడంట, అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమైంది అని అడిగాడు. అంటే మొమెంటానికి కైనెటిక్ ఎనర్జీకి మనకి రిలేషన్ తెలియాలన్నమాట. ఆప్షన్స్ 4 కనపడుతున్నాయి కదా, ఏంటో మీరు ఆన్సర్ చేయండి. చూడండి, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి అందరికీ తెలిసిందే, ఆఫ్ mv². అయితే ఇది మాత్రమే కాదు, కైనెటిక్ ఎనర్జీకి ఇంకో ఫార్ములా కూడా ఉంది. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు
p square by 2m, where p equal to momentum. మొమెంటంని మనం p లెటర్తో సూచిస్తాం అన్నమాట. ఓకేనా, p square by 2m. ఇప్పుడు ఏమన్నారు క్వశ్చన్లో, మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ త్రిబుల్డ్. ఇప్పుడు కొత్తగా ఒక కైనెటిక్ ఎనర్జీ 1 తీసుకుందాం. మొమెంటం ఏం చేశాడంట, p కాస్త 3p అయిందంట, 3 రెట్లు అయిందంట. మొమెంటం 3 రెట్లు అయినప్పుడు ఎనర్జీలో వచ్చే మార్పు ఏంటి అన్నాడు. 3p హోల్ స్క్వేర్ బై 2m ke1 ఈక్వల్ టు 9p స్క్వేర్ బై 2m. ke1 ఈక్వల్ టు 9 ఇంటూ p స్క్వేర్ బై 2m ప్లేస్లో ఏం పెట్టచ్చు, ఇదిగోండి ఈ p స్క్వేర్ బై 2m ప్లేస్లో ఏం పెట్టచ్చు, కైనెటిక్ ఎనర్జీ పెట్టచ్చు. సో 9 టైమ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే కొత్తగా వచ్చిన కైనెటిక్ ఎనర్జీ ఒరిజినల్ కైనెటిక్ ఎనర్జీ కంటే ఎన్ని రెట్లు, 9 రెట్లు. 9 టైమ్స్ ఫ్రమ్ ది ఒరిజినల్ వాల్యూ. ఎక్కడుంది, ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్. బికమ్ 9 టైమ్స్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. ఇప్పుడు వచ్చిన కైనెటిక్ ఎనర్జీ అంతకుముందు కైనెటిక్ ఎనర్జీ కన్నా 9 రెట్లు ఎక్కువ అన్నారు. ఓకేనా, సింపుల్గా అర్థమైందా. p స్క్వేర్ బై 2m అనే ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా. ఏ రెండైనా అడగచ్చు. మొమెంటం అడిగినప్పుడు ఇది చేయాలి, మాస్ వెలాసిటీ ఇచ్చినప్పుడు అది సాల్వ్ చేయాలి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ఇది ఒక న్యాచురల్ క్వశ్చన్ అనమాట. మనకు అవగాహన కోసం అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ఏ హై జంపర్ రన్స్ ఫర్ ఏ వైల్ బిఫోర్ టేకింగ్ ఏ హై జంప్ సో దట్ ద ఇనర్షియా ఆఫ్ డాష్ హిమ్ హెల్ప్స్ హిమ్ టు టేక్ ద లాంగ్ జంప్. మనం ఒలింపిక్స్లో కానీ ఎక్కడైనా చూస్తున్నప్పుడు, అంతెందుకు మనం కూడా కానిస్టేబుల్ ఈవెంట్స్కి ఆర్పిఎఫ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ దూకాలనుకోండి, కొంత దూరం వెనక్కి వెళ్తాం. అర్థమైందా, కొంత దూరం మనం బ్యాక్ రన్ చేస్తాం. బ్యాక్ రన్ చేసిన తర్వాత హై జంప్ తీసుకుంటాం. అలా హై జంప్ తీసుకోవడం వల్ల మనకి ఇనర్షియా అనేది క్రియేట్ అయ్యి మనం లాంగ్ డిస్టెన్స్ దూకడానికి అవకాశం అవుతూ ఉండిద్ది. అయితే ఆ ఇనర్షియా దేన్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే మోషన్ అనమాట, మోషన్. కాబట్టి ఎక్కువ దూరం మనం బ్యాక్ పరిగెత్తి దూకామనుకోండి, ఆ వచ్చిన మోషన్లో మనం హై జంప్ ఎక్కువగా దూకగలం. కాబట్టి మోషన్ అనేది ఇనర్షియాకి హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి ఆ స్టేట్లో మనం ఎక్కువగా దూకచ్చు అనమాట. అందుకే రన్నింగ్ చేసేటప్పుడు, హై జంప్ చేసేటప్పుడు తప్పనిసరిగా మనం ఒక మోషన్ని క్రియేట్ చేస్తాం, అప్పుడు మాత్రమే దూకగలం. మన డైలాగులు కూడా ఉంటాయి కదా, సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే ఆగకూడదని సినిమాలో మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఎందుకు అంటే వేటను పట్టుకోవాలంటే దానికి మూమెంట్ క్రియేట్ అవ్వాలి. ఆ మోషన్లోనికి రావడానికి అది బ్యాక్ డ్రాప్ వేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్? ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్. ఫస్ట్, బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ప్లే ఎల్లో పౌడర్. అంతే. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటి, NaHCO3. అది ఎప్పుడు కూడా లేత పసుపు రంగులో ఉంటుంది, పేల్ ఎల్లో కలర్. పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. నెక్స్ట్, pH ఆఫ్ రైన్ వాటర్ ఈజ్ నియర్లీ 7. అంతే కదా, రైన్ వాటర్ ఒక pH వాల్యూ ఎంత ఉండిద్ది, 7 ఉండిద్ది. యాసిడ్ రైన్ pH వాల్యూ 7 కన్నా తక్కువ ఉండిద్ది, సో 5.6. సో 4th ఆప్షన్ ఈజ్ రైట్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. మరి ఏంటయ్యా తేడా అంటే సెకండ్ ఆప్షన్ అనమాట. ఎందుకు, డ్రై NH3 గ్యాస్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ అన్నాడు. డ్రై అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఒక యాసిడ్ సొల్యూషన్ ఎప్పుడు కూడా యాక్వస్ సొల్యూషన్గా ఉండిద్ది, డ్రైగా ఉండదు, యాక్వస్ సొల్యూషన్గా ఉండిద్ది. రెండోది, అమోనియా అనేది యాసిడ్ కాదు. ఓకేనా, సో అమోనియా అనేది యాసిడ్ కాదు, అది యాక్వస్ సొల్యూషన్లోనూ లేదు. ఒకవేళ యాక్వస్ సొల్యూషన్గా ఉంటే ఆలోచించవచ్చు, అది కూడా లేదు. కాబట్టి రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూగా మారదు. ఒక రెడ్ లిట్మస్ పేపరు బ్లూగా మారింది అంటే దాని అర్థం ఆ మిక్చర్ యాసిడ్ అనమాట. కాబట్టి NH3 అనేది యాసిడ్ కాదు, అది డ్రై కాంపౌండ్ కదా, అందులోనూ NH3 కదా. ఒక HCl, ఒక H2SO4, ఒక HNO3, ఇవన్నీ తీసుకున్నాం అనుకో, దీస్ ఆర్ యాసిడ్స్. దే కెన్ కన్వర్ట్ లిట్మస్ పేపర్ ఇంటూ ఫ్రమ్ రెడ్ కలర్ టు బ్లూ. కానీ అమోనియా చేయదు. సో థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇదిగోండి, ఓన్లీ 2.
ఓన్లీ 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అనమాట. మనకి ఇన్కరెక్ట్ అని అడిగాడు కదా, ఇన్కరెక్ట్ అని అడిగినప్పుడు జాగ్రత్తగా గమనించాలి, రైట్ అడిగాడా రాంగ్ అడిగాడా అని. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ఇది క్వశ్చన్ అంటే ఇలాంటి క్వశ్చన్ చేసిన వాళ్ళని గ్రేట్ అంటారు, ఎందుకంటే కాన్సెప్ట్ మీద బాగా ఐడియా ఉండాలి. చిన్న చిన్న క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ నాకు అంతా వచ్చేసిందని చెప్పుకునే వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ ఛాలెంజింగ్గా ఉంటాయి అన్నమాట. చూడండి, కాన్సెప్ట్ ఆల్రెడీ నేను గ్రావిటేషన్లో మాట్లాడాను. మన గ్రావిటీ క్లాసెస్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఆన్సర్ చేయొచ్చు, కొంతవరకు కూడా వెళ్ళగలరు. చూద్దాం. ఏ బాడీ హ్యాస్ ఎ వెయిట్ W ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. వాట్ ఈజ్ ఇట్స్ వెయిట్ ఆన్ ఎ ప్లానెట్ whose mass is 15 times that of earth and radius 4 times that of earth. ఒక ఎర్త్ తీసుకున్నాడు, ఎర్త్ మీద వెయిట్ ఈక్వల్ టు m ఇంటూ జీ, డబ్ల్యూ ఈక్వల్ టు m ఇంటూ జీ అంటే ఫార్ములా ఏంటి, క్యాపిటల్ G ఇంటూ మాస్ ఆఫ్ ది ఎర్త్ బై ఆర్ స్క్వేర్. ఓకేనా, డబ్ల్యూ ఈక్వల్ టు m ఇంటూ జీ అంటే జిఏ, మాస్ ఒకటి అనుకున్నాం, రేడియస్ ఒకటి అనుకున్నాం, డబ్ల్యూ ఈక్వల్ టు m ఇంటూ జీ వచ్చింది. ఇదన్నమాట ఎర్త్ మీద ఒక వ్యక్తి బరువుకి ఫార్ములా W ఈక్వల్ టు mg, G అంటే gm బై ఆర్ స్క్వేర్. కానీ క్వశ్చన్లో ఏమన్నారు, ఇంకో ప్లానెట్ తీసుకోమన్నాడు. ఓకే, ఒక ప్లానెట్ తీసుకున్నాను, దాని మాస్ ఎంతంట, 15 టైమ్స్ ఆఫ్ ఎర్త్ అనమాట. ఎర్త్ కన్నా 15 టైమ్స్. ఎర్త్ మాస్ ఎంత, ఒకటి అనుకున్నా, మరి దీని రెట్లు 15 రెట్లు కాబట్టి 15. నెక్స్ట్ రేడియస్ ఎంతంట, ఇక్కడ రేడియస్ ఒకటి తీసుకున్నా, ఇక్కడ ఎంతంట 4 అంట. ఇప్పుడు దీన్ని కొత్తగా వచ్చిందంటూ సబ్స్టిట్యూట్ చేయాలి. W1 ఈక్వల్ టు m1 ఇంటూ G1, W1 ఈక్వల్ టు m, మాస్ ఇప్పుడు మారదు కాబట్టి ఎంఏ తీసుకోవాలి. G1 అంటే G ఇంటూ m బై ఆర్ స్క్వేర్, W1 ఈక్వల్ టు m ఇంటూ G. m అంటే ఏం తీసుకోవాలి, 15 తీసుకోవాలి. ఆర్ అంటే 4 కదా, 4 స్క్వేర్ అంటే ఎంత 16, ఇదిగోండి 16. ఓకేనా, ఇప్పుడు ఎంజీ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, ఈ W పెట్టుకోవచ్చు కదా, కాబట్టి W1 ఈక్వల్ టు W ఇంటూ 15 బై 16. అంటే ఇప్పుడు వచ్చిన వెయిట్ అనేది పలానా ప్లానెట్ అని తీసుకున్నాం కదా, ఆ ప్లానెట్ మీద వచ్చిన బరువు అనేది భూమి మీద ఉన్న బరువు కన్నా 15 బై 16 వంతు, 15 బై 16 వంతు. అది మన ఆన్సర్ అనమాట. ఇప్పుడు రివర్స్లో అడిగాడు కాబట్టి 16 బై 15, అంతే సింపుల్. ఇప్పుడు వచ్చిన ప్లానెట్ ఇది ఎంత అన్నాడు కదా, కంపేర్ టు అని, కాబట్టి 16 బై 15. చూసారా, సింపుల్గా ఆన్సర్ చేయాలి. ఓకేనా, అక్కడ రేడియస్ ఒకటి అనుకున్నా, ఇక్కడ 4 రెట్లు కాబట్టి 4, అక్కడ మాస్ ఒకటి అనుకున్నా, ఇక్కడ 16 రెట్లు నాడు కాబట్టి 1 ఇంటూ 16 16 అనమాట. ఇలా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని చేయాలి. ఇది ఎర్త్, ఇదేమో ప్లానెట్. ఎర్త్ని కంపేర్ చేస్తూ ఇలా ఫార్ములా బేస్డ్గా కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. ఆల్రెడీ ఇలాంటి టైప్స్ మనం గ్రావిటేషన్ అనే వీడియోస్లో మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. అవి నా వీడియోస్లో ఉన్నాయి, ఎవరైతే చూడలేదో వీళ్ళు గ్రావిటేషన్ వీడియోస్ కూడా చూడండి. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ఎనర్జీ మీద ఇందాక ప్రాబ్లం అడిగాడు, ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. అప్లికేషన్ ఓరియంటెడ్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ కానిది ఏంటి అన్నాడు. పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇప్పుడు వస్తుంది, ఒక వస్తువుకి పొజిషన్ ద్వారా వచ్చే ఎనర్జీని ఏమంటారు, పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. వాటర్ స్టోర్డ్ ఇన్ ఏ డ్యామ్ ఇస్ ఏ రైట్ ఆన్సర్. సారీ, రాంగ్. వాటర్ స్టోర్ అయింది అన్నాడు కదా, రైటే, ఇది పొటెన్షియల్ ఎనర్జీయే కదా. ఎందుకు, స్టోర్ అయి ఉన్న ఎనర్జీలో ఉండేది ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ. కంప్రెస్డ్ స్ప్రింగ్, లాగిన రబ్బర్లో ఉండే ఎనర్జీ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ. రైజ్డ్ హ్యామర్, ఎత్తిపెట్టిన సుత్తిలో ఉండే ఎనర్జీ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ. ఒక వస్తువును కొంత ఎత్తులో పెట్టామనుకోండి, ఆ పొజిషన్ వల్ల వచ్చిన ఎనర్జీని ఏమంటారు, పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. పేరులోనే ఉంది పి, పొజిషన్. కానీ రన్నింగ్ వాటర్ అన్నాడు. రన్నింగ్ వాటర్ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. రన్నింగ్ వాటర్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. బికాజ్ కైనెటిక్ ఎనర్జీకి అంటే ఏంటి, మూమెంట్ అనమాట, వెలాసిటీ అనమాట. ఒక వస్తువుకి వెలాసిటీ ద్వారా వచ్చిన ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. రన్నింగ్ అన్నాడుగా, మూమెంట్ జరుగుతుందిగా, కాబట్టి ఇది పొటెన్షియల్ ఎనర్జీ కాదు.
కానిది ఏంటి అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఇది చూడండి, ఇది కెమిస్ట్రీలో మనకి కెమికల్ రియాక్షన్స్ కి సంబంధించి. వెన్ ఐరన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు మాయిస్ట్ ఎయిర్, ఐరన్ అనేది వాతావరణంలో ఉన్న తేమతో ఉన్న గాలితో చర్య జరిపిందంట. ఏ రెడ్డిష్ బ్రౌన్ కోటింగ్ ఆఫ్ హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్ ఈజ్ డిపాజిటెడ్. Fe2O3 అనే ఒక రెడ్డిష్ బ్రౌన్ కోటింగ్ అనేది ఆ ఐరన్ రాడ్ మీద ఫామ్ అయిందనమాట. అయితే ఆ రెడ్డిష్ బ్రౌన్ కోటింగ్ ఏమని పిలుస్తారని అడిగాడు. మనకు తెలిసిందే కదా, మన సమాజంలో వాతావరణంలో చూస్తూ ఉంటాం కదా, ఒక రాడ్డుని తీసుకొని బయట పడేసాం అనుకోండి, ఏమైపోయింది, నీటికి వాతావరణంలో ఉన్న గాలికి అనేకమైన వాయువులకి చర్య జరిపి తుప్పు పట్టిద్ది. తుప్పు అనమాట, రస్టింగ్. ఆ రస్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ కోటింగ్ అనేది అలా మారిపోయింది, రెడ్డిష్ బ్రౌన్ గా మారిపోయింది అనమాట. కాబట్టి రస్ట్ అనమాట. ఒక ఐరన్ వాతావరణంలో పడేయంగానే రకరకాల వాయువులకు చెంది రెడ్డిష్ బ్రౌన్ గా మారిపోతుందో అంటే దాన్ని రస్టింగ్ అంటారు. ఓకేనా, తుప్పు పడతాం అంటారు. కరోజన్, తుప్పు అంటే కరోజన్, ఆ పద్ధతిని రస్టింగ్ అంటారు. తుప్పు ఫార్ములా కూడా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్ లో. తుప్పు, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రస్ట్? Fe2O3 XH2O. Fe2O3 XH2O. X అనేది పారామీటర్ అనమాట, వాటర్ మాలిక్యూల్. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఆధారంగా తుప్పు ఎక్కువ వచ్చింది అనమాట. ఎక్కువ నీటిలో తడిపామనుకో ఎక్కువగా తుప్పు పట్టిద్ది, తక్కువ నీటిలో తడిపామనుకో తక్కువగా తుప్పు పట్టిద్ది. కాబట్టి వాటర్ మాలిక్యూల్ ఆధారంగా తుప్పును చెప్పాలి. అందుకే Fe2O3 XH2O అని అక్కడ ఎక్స్ అనేది మెన్షన్ చేశాడు అనమాట. ఓకేనా అండి, అర్థమైందా? కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఆప్షన్స్ అన్ని మీకు చూపిస్తున్నాను, పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. ఇదే ప్రాక్టీస్ సెషన్ అనుకోండి, ఎన్ని మార్క్స్ వస్తాయో మీకు ఇక్కడే అర్థమైపోయింది. ఒకవేళ మీకు రాలేదా, మీరు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చు మీ రికవరీని. మీరు కానీ లెక్కలేని తరంగా చూసారనుకోండి, మీకే వేస్ట్. ఎలాగో వీడియో చూస్తున్నారు కాబట్టి ప్రాక్టీస్ సెషన్గా ఉండిద్ది. ఓకేనా, చూడండి. డాష్ ఈస్ ద లిక్విడ్ పార్ట్ ఆఫ్ బ్లడ్ విచ్ 92% ఈజ్ వాటర్ అండ్ రిమైనింగ్ 8% ఈజ్ ప్రోటీన్స్, మినరల్స్, హార్మోన్స్, ఎంజైమ్స్ అండ్ సో ఆన్. దాన్ని ఏమంటారని అడిగాడు. ఒక బ్లడ్ తీసుకుంటే బ్లడ్లో రెండు భాగాలు, ఒకటి ప్లాస్మా, ఇంకోటేమో కణాలు ఉంటాయి అన్నమాట, బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ సెల్స్లో మనకి ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు, డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ రక్త ఫలికలు ఉంటాయి. అయితే ప్లాస్మాలో 92% వాటరే ఉండిద్ది అనమాట. మిగతా 8% ప్రోటీన్స్, ఎంజైమ్స్, మినరల్స్, హార్మోన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 92% వాటరు, 8% మినరల్స్ లాంటివన్నీ ఉన్నవి. ఆ కాంపౌండ్ ఏంటంటే ప్లాస్మా. గుర్తుపెట్టుకోండి, ప్లాస్మా చాలా ఇంపార్టెంట్. బ్లడ్లో మనకి సర్క్యులేటరీ సిస్టంలో వచ్చింది అనమాట. మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, వాట్ ఈస్ ద పిహెచ్ వాల్యూ ఆఫ్ బ్లడ్? పిహెచ్ వాల్యూ ఆఫ్ బ్లడ్ ఎంతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఇది మనకి స్కెలిటల్ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్. 4 ఆప్షన్స్ కనపడుతున్నాయిగా. ఏ టెండాన్. టెండాన్ అంటే అసలు అర్థం ఏంటి అంటే, టెండాన్ అనేది ఒక దారపోగుల లాంటి స్ట్రక్చర్ అనమాట. టెండాన్ ఎందుకు వాడతారంటే, బోన్ని కలపాలనుకోండి, లెగమెంట్ అనే దాన్ని వాడతారు. ఒక మెత్తటి ఎముక లాంటిది అనమాట. అలా కాకుండా బోన్ని మజిల్ని ఉంచాలనుకోండి, కలిపి ఉంచాలనుకోండి దాన్ని టెండాన్ అంటారు. బోన్ టు బోన్ కనెక్షన్ ఈజ్ లెగమెంట్, బోన్ టు మజిల్ ఈజ్ టెండాన్. అయితే ఆ టెండాను దేంతో నిర్మాణం అయింది అన్నాడు. ఓన్లీ కొలాజిన్ ఫైబర్స్. కొలాజిన్ అంటే ఒక మెత్తటి ఎముక దారాల్లాగా ఉండడం అనమాట, ఫైబర్స్ అనమాట. అది కొలాజిన్ అంటారు. ఆ ఓన్లీ కొలాజిన్ ఫైబర్స్ తోనే తయారైంది. ఆ కొలాజిన్ ఫైబర్స్ ఇదిగోండి ఇలా దారాల్లాగా తయారైపోయి ఇలా అయిపోతూ ఉండిద్ది. మనకి బ్యాండేజ్ తెలుసు కదా, మీకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చెబుతున్నా. బ్యాండేజ్ దగ్గరికి వెళ్ళి చూసారనుకోండి, అన్ని దారపోగుల్లాగా ఉంటాయి. ఆ దారపోగులన్నింటినీ కలిపేసి ఇదిగోండి ఇలా దారపోగుల్లాగా ఉంటాయి అన్ని ఈ మధ్యలో ఏమో స్టిక్కర్ ఉండిద్ది అనమాట. అన్నిటిని విడగొట్టామనుకోండి, చిన్న దారపోగుల్లాగా వస్తాయి. మన షర్టు కూడా అంతే, దగ్గరికి వెళ్ళి చూస్తే అన్ని దారపోగులు ఉంటాయి. అలాంటి పోగులన్నీ కలిసి ఒక గుడ్డ పీలికి ఎలా తయారైద్ది,
అలాగే టెండాన్ తయారైంది. అది బోన్ని మజిల్ని అంటి పెట్టుకొని ఉండిద్ది అనమాట. మన బాడీలో చాలా టెండాన్ స్ట్రక్చర్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఈ టెండాన్ లిగమెంట్ అనేది ఎక్కువగా లాంగ్ జంపు, హై జంప్ దూకుతున్నప్పుడు చాలా ప్రమాదం. తెలుగు 2 రాష్ట్రాల్లో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు చాలా మంది లెగమెంట్ టెండాన్ ఫెయిల్ అయిపోయి ఇక వాళ్ళు ఈవెంట్స్ కూడా పనికి రాకుండా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంత ప్రమాదం. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూసి దూకాలి తప్ప ఎలా పడితే అలా దూకూడదు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇది పెద్ద క్వశ్చన్, స్టేట్మెంట్ ఆధారంగా ఇచ్చాడు. ఇదిగోండి, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రెసిస్టెన్స్. సారీ, ఇది కాదు క్వశ్చన్, ఇది. అకార్డింగ్ టు ఓమ్స్ లా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఓమ్స్ లా మనకి ఇది ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఎలక్ట్రిసిటీలో అందరికీ తెలుసు ఓమ్స్ లా అంటే. ఓమ్స్ లా నుంచి ఈ కింద 4 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ అని అడిగాడు. ఇదిగోండి 4 కనపడుతున్నాయిగా. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మీరు పాస్ చేసుకుని దేంట్లో ఆన్సర్ చేయండి. ఓకేనా? చూడండి, ఓమ్స్ లా అంటే ఏంటో చూద్దాం. ఒక సర్క్యూట్లో ఫ్లో అయ్యే ఒక సర్క్యూట్ మనం ఎప్పుడైతే వోల్టేజ్ అప్లై చేస్తామో ఆ వోల్టేజ్ అనేది ఎప్పుడూ కూడా కరెంట్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉండిద్ది. కరెంట్ అనమాట. వోల్టేజ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. వోల్టేజ్ పెంచితే కరెంట్ పెరిగిద్ది, వోల్టేజ్ తగ్గిస్తే కరెంట్ తగ్గిద్ది. అయితే ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ పోవడానికి V = R × I, R అనే కాన్స్టెంట్ తో మల్టిప్లై చేస్తారు. దాన్నే రెసిస్టెన్స్ అంటారు. సో V = IR, దీన్నే ఓమ్స్ లా అంటారు. ఇది ఎక్కడ పడితే అక్కడ పనిచేయదు. దీనికి ఒక కండిషన్ ఉంది, ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గరే పనిచేసింది. అట్ కాన్స్టాంట్ టెంపరేచర్ వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. టెంపరేచర్ మార్చామనుకో ఓమ్స్ లా పనిచేయదు. గుర్తుపెట్టుకోండి, అలా అన్నిటికీ కండిషన్స్ ఉంటాయి, వాటిని మనసులో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏ ఆప్షన్ ఉంది? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ వైర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రెసిస్టెన్స్ కాదు, ఇది రాంగ్. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ వైర్ ఇండైరెక్ట్లీ అన్నాడు, ఇది రాంగ్. ఇండైరెక్ట్లీ అన్నాడు, ఇది రాంగ్. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఐ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న వోల్టేజ్ అన్న ఒకటే. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉండాలి, ఇండైరెక్ట్లీ అనే పదమే తప్పు. సో 2 ఆప్షన్స్ ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. మంచి క్వశ్చన్. చూడండి, 4 ఆప్షన్స్ కనపడుతున్నాయి, తప్పనిసరిగా ఆన్సర్ చేయాలి మీరు. ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ సేమ్ పీరియడ్ విల్ హ్యావ్ ద సేమ్ పీరియడ్ అన్నాడు. ఇదిగోండి, మనకి ఇలా 7 పీరియడ్స్ ఉంటాయి, 18 గ్రూప్స్ ఉంటాయి. ఇలా నిలువుగా ఉన్నవేమో గ్రూప్స్ అనమాట, అడ్డంగా ఉన్నవేమో పీరియడ్స్ అనమాట. అయితే సేమ్ పీరియడ్ దేన్ని సూచిస్తుంది అంటే నంబర్ ఆఫ్ షెల్స్ అనమాట. ఓకేనా? 1వ పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, 1 షెల్. 2వ పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, 2 షెల్స్. 3వ పీరియడ్ తీసుకున్నాం అంటే 3 షెల్స్. సో పీరియడ్ నంబర్ రిప్రజెంట్స్ నంబర్ ఆఫ్ షెల్స్. మరి గ్రూప్ నెంబర్ ఏం తెలియజేస్తుంది అంటే గ్రూప్ నెంబర్ వ్యాలెన్సీని తెలియజేస్తుంది. బికాజ్ 17th గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, అవుటర్ మోస్ట్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వ్యాలెన్సీ ఎంత? 7 అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, వ్యాలెన్సీ ఎంత? 1. సెకండ్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, వ్యాలెన్సీ ఎంత? 2. 13th గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, వ్యాలెన్సీ ఎంత? 3. కాబట్టి గ్రూప్ నెంబర్ అనేది ఏమో వ్యాలెన్సీని, పీరియడ్ నెంబర్ ఏమో నెంబర్ ఆఫ్ షెల్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఉండిద్ది అనమాట. ఇది పీరియాడిక్ టేబుల్ గురించి మనకు ఉండాల్సిన ఐడియా. కుదిరితే ఎగ్జామ్ జరిగే లోపు పీరియాడిక్ టేబుల్ మీద ఒక షార్ట్ వీడియో చేస్తాను, కంప్లీట్గా రివిజన్ అనమాట. ఓకేనా? ఎలా క్వశ్చన్స్ అడగచ్చు ఏంటి అన్న దాని మీద గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అమంగ్ హాలోజెన్స్. మనకు తెలుసు హాలోజెన్స్ అంటే ఏ గ్రూప్ వస్తాయి? 17th గ్రూప్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్, ఇవన్నమాట. ఇవన్నీ హాలోజెన్స్ అంటారు. వీటిలో ఎలక్ట్రాన్ ఎఫినిటీ దేనికి ఎక్కువ అన్నాడు. అర్థమైందా? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది దేనికి ఎక్కువ అన్నాడు. దేనికి ఎక్కువ అంటే క్లోరిన్ అనమాట. ఓకేనా?
అవును, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే అర్థం ఏంటి చూడండి. ఒక న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్కి ఒక ఎలక్ట్రాన్ కలిపామనుకోండి, అది ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఎనర్జీని ఉత్పత్తి చేయగలదు అనమాట. వెన్ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ రిసీవ్స్ వన్ ఎలక్ట్రాన్ దట్ గివ్స్ మోర్ ఎనర్జీ. కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎప్పుడు కూడా క్లోరిన్కే ఎక్కువ. ఒక ఎలక్ట్రాన్ వదిలామనుకోండి, ఫ్లోరిన్ తీసుకునిద్ది, క్లోరిన్ తీసుకునిద్ది. కానీ క్లోరిన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ ఎనర్జీని విడుదల చేసింది. ఎందుకంటే క్లోరిన్ షేప్ అనేది చాలా పెద్దది వెన్ కంపేర్ టు ఫ్లోరిన్ అనమాట. ఫ్లోరిన్ సైజ్ చాలా చిన్నది. ఫ్లోరిన్ అనేది 2p అనమాట. 2p షెల్ దగ్గర ఉండిద్ది. క్లోరిన్ అనేది 3p షెల్ దగ్గర ఉండిద్ది. కాబట్టి ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి క్లోరిన్ ఎలక్ట్రాన్ తీసుకుంటే ఎక్కువ ఎనర్జీని ఉత్పత్తి చేసిద్ది. అందుకే హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ మూలకం అంటే క్లోరినే చెప్పాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియదు. ఒక న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్కి ఎలక్ట్రాన్ కలిపితే ఎక్కువ ఎనర్జీ ఉత్పత్తి అయింది, దాన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. అది క్లోరిన్కి ఎక్కువ కంపేర్ టు ఫ్లోరిన్. అవును, క్లోరిన్కే ఎందుకు ఎక్కువ? బికాజ్ క్లోరిన్ సైజు పెద్దది, ఫ్లోరిన్ సైజు చిన్నది కాబట్టి. ఓకేనా, ఎందుకైనా మంచిదని కాన్సెప్ట్ కూడా చదువుతున్నాను మీకు. నెక్స్ట్, ద బ్రౌనియన్ మోషన్ వాజ్ డిస్కవర్డ్ బై. బ్రౌనియన్ మోషన్స్ ఎక్కడ వింటాం? ఇది మన కాన్సెప్ట్ అంటే మనం కెమిస్ట్రీలో సొల్యూషన్స్ అనే కాన్సెప్ట్లో మాట్లాడుకుంటాం. మనకి కెమిస్ట్రీలో సొల్యూషన్స్, కొల్లాయిడ్స్, సస్పెన్షన్స్ అని చెప్పి రకరకాల మిక్చర్స్ వస్తాయి అన్నమాట. అయితే వీటిలో మనం కొల్లాయిడ్స్ తీసుకుంటాం. ఆ కొల్లాయిడ్స్లో సొల్యూటు, సాల్వెంట్ ఉండిద్ది. అర్థమైందా? ఉదాహరణకి ఒక ఆయిల్ని తీసుకున్నాం. ఆయిల్ని దేంట్లో కలుపుతాం? వాటర్లో కలుపుతాం. లేదా ఒక వాటర్ని తీసుకున్నాం, దేంట్లో కలుపుతాం? ఆయిల్లో కలుపుతాం. వీటిని కొలైడ్స్ అంటారు. ఓకేనా? అయితే ఇలాంటి కొలైడ్స్ విషయంలో ఏం జరిగిద్దంటే, వీటి మీద కాంతి ఎప్పుడైనా పడింది అనుకోండి, అవి అటు ఇటు మెరుస్తూ కనపడుతూ ఉంటాయి. దాన్ని ఏ ఎఫెక్ట్ అంటారంటే టిండాల్ ఎఫెక్ట్ అంటారు. ఏమంటారు? టిండాల్ ఎఫెక్ట్. ఆ టిండాల్ ఎఫెక్ట్ ఏర్పడడం గల కారణం ఏంటంటే, ఈ ఆయిల్ పార్టికల్స్ అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగి వాటర్ మొత్తం వ్యాప్తి చెందుతాయి అన్నమాట. మన ఆయిల్ ఎప్పుడైనా తీసుకుని వాటర్లో కలపండి, అంత అంత పేరుకుపోవడానికి ట్రై చేస్తూ ఉండిద్ది. వీటిని జిగ్జాగ్ మూమెంట్స్ అంటారు. ఏమంటారు? జిగ్జాగ్ మూమెంట్స్ అంటారు. ఒక కొల్లాయిడ్స్ పార్టికల్స్ లో మనం దేంట్లో అయితే దేన్ని కలిపామో అది పూర్తిగా ఆవరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండిద్ది. వాటిని జిగ్జాగ్ మూమెంట్స్ అంటారు. దాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఆ మూమెంట్స్ అన్ని ఇదిగోండి ఇలా ఉంటాయి, జిగ్జాగ్ గా ఉంటాయి అని చెప్పాడు. అందుకే ఆయన పేరు మీదుగా వాటికి బ్రౌనియన్ మూమెంట్స్ అని పేరు పెట్టారు. కాబట్టి కొల్లాయిడ్ పార్టికల్స్ లో మనం కలిపింది ఆ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తానికి ఆవరించడాన్ని జిగ్జాగ్ మూమెంట్స్ లో జరిగిద్ది. కాబట్టి జిగ్జాగ్ మూమెంట్స్ అన్నా బ్రౌనియన్ మూమెంట్స్ అన్నా ఒకటే. ఎవరు కనుక్కున్నారు అంటే రాబర్ట్ బ్రౌన్ కనుక్కున్నాడు. వేటిలో కనుక్కున్నాడు అంటే కొల్లాయిడ్స్ లో కనుక్కున్నాడు. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇది మనకి కెమికల్ ఈక్వేషన్స్ నుంచి అడిగిన క్వశ్చన్. అన్ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్. ఒక బ్యాలెన్స్ లేని కెమికల్ ఈక్వేషన్ ఏమని పిలవాలి అని అడిగాడు. ఒక బ్యాలెన్స్ లేని కెమికల్ ఈక్వేషన్ మనం స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ అనాలి. అంతే కదా? ఉదాహరణకి మన బాడీ ఉంది. మన బాడీలో స్కెలిటల్ సిస్టమ్కి ఏముండాలి? మజిల్ సిస్టమ్ తోడుగా ఉండాలి, బోన్స్ ఉండాలి, బోన్ మీద కండ ఉండాలి, అప్పుడే బాడీ అంటాం. అలా లేదనుకోండి అనం కదా. కాబట్టి ఒట్టి స్కెలిటల్ ఉంటే ఎప్పుడు మనం బాడీ అనం. అదేవిధంగా బ్యాలెన్స్ లేకుండా ఉన్న కెమికల్ ఈక్వేషన్ ని స్కెలిటల్ అంటాం. అది ఇంకా పూర్తి అవ్వలేదు అనమాట. ఆ స్కెలిటల్ మీద మొత్తం కండ రావాలి. అర్థం అవడానికి పోల్చి చెబుతున్నా. కాబట్టి కెమికల్ ఈక్వేషన్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. బ్యాలెన్స్ తప్పిందో దాన్ని స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ అంటారు. ఆల్రెడీ కెమికల్ ఈక్వేషన్స్ మీద ఒక వీడియో చేశాను. వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎన్ని రకాల ఈక్వేషన్స్ ఉన్నాయో నా వీడియోస్ లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ డాష్ ఆర్ కన్స్యూమ్డ్, ఇట్ టెండ్స్ టు లో ద
స్లో ద మెటబాలిక్ ప్రాసెస్ అండ్ డిప్రెస్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ కింద 4 కాంపౌండ్స్ లో ఏది మనం బాగా ఎక్కువ మొత్తంలో తీసుకుంటే, లార్జ్ క్వాంటిటీలో మనం తీసుకుంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతినిద్దంట. అదేవిధంగా మన మెటబాలిక్ ప్రాసెస్, మన తిన్న ఆహారం అరుగుదల చెంది మన బాడీకి అందాలి కదా, అది కూడా దెబ్బతినిద్దంట. ఏది ఎక్కువగా తీసుకుంటే అని అడిగాడు. ప్రొపనాలా, ఇథనాలా, మిథనాలా, బిటనాలా అంటే ఆన్సర్ ఏంటి? ఇథనాల్. ఎందుకు? ఇథనాల్కి ఇంకో పేరు ఏంటి? ఇథైల్ ఆల్కహాల్. దాని ద్వారా మనం ఏం తెలియజేస్తాం? ఆల్కహాల్ తయారు చేస్తాం. ఆల్కహాల్ అనేది మన బాడీకి చాలా ప్రమాదం. ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని దెబ్బతీసిద్ది, నాడీ వ్యవస్థను దెబ్బతీసిద్ది, మెటబాలిక్ ప్రాసెస్ కూడా బాగా దెబ్బతినిద్ది. కాబట్టి కన్జ్యూమ్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ వెరీ డేంజరస్. ఇన్ని విధాలుగా మన బాడీని దెబ్బతీసిద్ది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను, తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటామో బ్రెయిన్లోని ఏ పార్ట్ దెబ్బతినిద్ది? బ్రెయిన్లోని ముఖ్యంగా ఏ పార్ట్ దెబ్బతినిద్ది? ఇంకా క్లియర్గా అడగాలంటే, ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తికి ఒక గీత గీసి ఆ గీత మీద నడవమన్నా అనుకో, నడవలేడు. ఆ గీత మీద నడవలేకపోవటానికి బ్రెయిన్లో ఏ పార్ట్ దెబ్బతింది? ఏ పార్ట్ దెబ్బ తినటం వల్ల మందు తాగిన వ్యక్తి గీత మీద బాగా నడవలేడు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందాక పిహెచ్ వాల్యూ ఆఫ్ బ్లడ్ అడిగాను, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను. 2 కామెంట్ సెక్షన్లో మీరు తప్పనిసరిగా ఆన్సర్ చేయండి. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. When a number of resistance are connected dash in their combined resistance is less than the smallest individual resistance. మనకి ఎప్పుడు రెసిస్టర్స్ అనేవి 2 రకాలుగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఒకటేమో సిరీస్, ఇంకోటేమో ప్యారలల్. అయితే సిరీస్లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ తక్కువ ఉండిద్దా, ప్యారల్లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ తక్కువ ఉండిద్దా అని అడిగాడు. చూడండి, ఒక ఎగ్జాంపుల్తో చేద్దాం. ఒక 3 రెసిస్టర్స్ తీసుకున్నాం, R1, R2, R3. ఇది 10 ohms, 10 ohms, 10 ohms. టోటల్ R ఈక్వలెంట్ ఈక్వల్ టు 10 + 10 + 10. మొత్తం ఎంత వచ్చింది? 30 ohms వచ్చింది. సో 3 రెసిస్టర్స్ సిరీస్లో కలిపితే 30 వచ్చింది. ఇప్పుడు ప్యారల్ కనెక్ట్ చేద్దాం. వీటిని ప్యారల్ కనెక్షన్ అంటారు. సమాంతర సంధానం, శ్రేణి సంధానం అంటారు తెలుగులో. అయితే 10 ohms, 10 ohms, 10 ohms. ఫార్ములా ఏంటి? 1/10, 1/10, 1/10. ఎల్సిఎం 10. 3 సార్లు పోయిద్ది. 10/3 అంటే 3.3. అంతే కదా. ఇక్కడ ఎంత వచ్చింది? 3.3 ohms వచ్చింది. సిరీస్లో 3 రెసిస్టర్స్ కలిపితే ఏమో 30 వచ్చింది, ప్యారల్ అయితే 3.3 వచ్చింది. దేంట్లో తక్కువ ఉంది? లెస్ దేంట్లో ఉంది? ప్యారల్లోనే కదా. కాబట్టి కంబైన్డ్ చేసినప్పుడు ప్యారల్లో కనెక్ట్ చేస్తే రెసిస్టెన్స్ తక్కువ ఉండిద్ది. మనకి తక్కువ అని అడిగాడు, క్వశ్చన్లో తక్కువ అడిగాడు కాబట్టి ప్యారల్. ఒకవేళ ఎక్కువ అడిగాడు అనుకోండి, సిరీస్ చెప్పాలన్నమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. అయిపోయింది దీంతో. 69th క్వశ్చనే మనకి చివరి సైన్స్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? అర్థమైందా? సో దీంతో మనం 31st ఆగస్ట్ అడిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. రిమైనింగ్ ఫస్ట్ షిఫ్ట్ అండ్ థర్డ్ షిఫ్ట్ పేపర్ని కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఎక్స్పెక్టెడ్ పేపర్స్ కూడా చేశాను, వాటిని అప్లోడ్ చేస్తాను. 10 నిమిషాలకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, వాటిని అప్లోడ్ చేస్తాను. కాస్త నాకు వర్క్ టెన్షన్ వల్ల, ఇంట్లో పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నాను. తప్పనిసరిగా మీకు ఇవ్వాల్సిన అవుట్పుట్ని తప్పనిసరిగా ఇస్తాను. ఎవ్వరూ భయపడకుండా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మనం కలిసి రోజు మాట్లాడుకుందాం. అప్పుడు మీకు ఎలా ఎగ్జామ్స్ రాయాలి, ఏ ప్యాటర్న్లో రాయాలి కూడా తప్పనిసరిగా నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడితో వీడియోని పూర్తి చేస్తున్నాను. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.